కొల్లూరు మండలం కొల్లూరు సంజీవయ్య నగర్లో క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి, ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యులకు, యవనస్తులకు, చిన్న బిడ్డలకు, సంఘ పెద్దలకు, అదే రీతిగా గృహ సమితి సెక్రటరీ ట్రెజరీ, లీగ్ ఆఫ్ నర్సీ సెక్రటరీ ట్రెజరీ ప్రత్యేకంగా మీ అందరికీ చిన్నారులందరూ కూడా హృదయపూర్వక దీవెనలు అందజేస్తా ఉన్నా. ముందుగా రాబోతున్నటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభు పుట్టుక క్రిస్మస్. క్రిస్మస్ క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించడం. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం పాపపంకిలమైనటువంటి జీవితాల్ని బాగు చేయడం కోసం శిలువ మరణం పాలైనటువంటి సంగతి బైబిల్లో అందరూ కూడా చదువుకుంటాం. ప్రపంచంలోనే అత్యధిక శాతం ప్రజలు ఆరాధించే దేవుడు అనేదానికంటే ఒక సంస్కర్త కూడా యేసు ప్రభు. సమాజాన్ని ఆ రోజుల్లో సంస్కరించడానికి ఆయన పడ్డ పాటలు అంతా ఇంత కాదు. యేసు ప్రభు అనేది ఒక నిజం, ఒక ట్రూత్. ఆయన జననం సకల మానవాళికి ఒక దిక్సూచి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆయనతోటే కాలమానం నడుస్తూ ఉంటుంది. అంత యథార్థమైనటువంటి క్రీస్తు పుట్టుకని ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి ప్రపత్తంతో అత్యధిక శాతం ప్రజలు జరుపుకుంటారు. మనకి ఉన్నా లేకపోయినా పేదవాళ్ళు, మధ్యతరగతి, ధనికులు అందరూ కూడా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారి క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అటువంటి క్రీస్తు యేసు దీవెనలు, ఈ స్టార్స్ ఏ విధంగా వెలుగుతూ ఉంటాయో, వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయో, ఆ విధంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజిమ్మే విధంగా ఆ దేవుని కృప మన మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నా. ఇందాకే చెప్పా, కాలమానం గిర్రం తిరుగుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం నేను మాజీ, ఈ సంవత్సరం నేను శాసనసభ్యుడిని. మీరందరూ అభిమానంతో మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికై మీరు సేవ చేయాలనే తలపుతో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. అందులో మీరు కూడా భాగస్వాములని నేను నమ్ముతున్నాను. ఇవాళ 5 ఏళ్లు పట్టినటువంటి పేడ శని ఈ రాష్ట్రానికి విడగడైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ అందరూ కూడా మీ ప్రార్థనలో కూడా ఈ ప్రభుత్వాన్ని శక్తివంతం చేయడానికి ప్రార్థనలో నడిపించండి. నాశనమైన రాష్ట్రాన్ని, వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయి ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారికి కూడా శక్తిని, యుక్తిని ఇవ్వడానికి మీరందరూ కూడా ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ప్రార్థించమని చెప్పి తెలియజేస్తూ